వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు మాత్రం తమ నియోజకవర్గాల సమస్యలు చెప్పుకునేందుకు వచ్చినటువంటి అవకాశాన్ని మాత్రం ఒడిసి పట్టి సమస్యలపై మాత్రం నిలదీసే పరిస్థితి. సభాపతి కూడాను వారి సమాధానాలు ఇవ్వడంతో పాటు సమస్యలకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపులో కూడాను కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ వెసులుబాటు ఈరోజు కొత్తగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడాను నియోజకవర్గంలో మన్ననలు పొందే విధంగా ఉంది. ప్రస్తుతం బడ్జెట్ సమావేశంలో శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను సభాపతి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వాటికి సంబంధించిన పరిష్కారానికి ఎటువంటి నిధులు మంజూరు చేశారనే విషయం శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండిశంకర్ మనతో ఉన్నారు. చూస్తే కనుక కొత్త ఎమ్మెల్యేలకి ఒక బంపర్ ఆఫర్ లాగా ఉంది కూటమి ప్రభుత్వంలో. ఎందుకంటే ప్రతిపక్షం లేదు, కాలేజీలో అంటే సభలో మాత్రం ప్రతి దాన్ని కూడాను స్పష్టంగా చెప్పే అవకాశం కదా. అంటే గతంలో ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. గతంలో కౌరవ సభ జరిగింది, అక్కడ అంతా కౌరవ సభ అంటే ఏంటో మరి తెలిసిందే. దాన్ని గౌరవ సభగా మారుస్తామని చెప్పారు. దాన్ని ఇప్పుడు గౌరవ సభగా మార్చి సభ్యులందరికి కూడా గౌరవంగా ఎలా మెలుకోవాలి, సభ ఎలా నడవాలి, సాంప్రదాయాలు సభా సాంప్రదాయాలు ఎలా ఉండాలనేది మాలాంటి కొత్త వారికి ఆయన చాలా చక్కగా దిశానిర్దేశం చేస్తున్నారు. నిజంగా అలాంటి మహానుభావుడి వద్ద ఈరోజు మేము మా హౌస్ లీడర్ దగ్గర పనిచేసే అవకాశం కలగడం మా పూర్వజన్మ సుకృత ఫలం. ఇది ధన్యవాదాలు. ఆ భగవంతుడికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఇది నేను సభలో కూడా చెప్పడం జరిగింది. సో ఇంకా అంత డిసిప్లిన్గా టైం బాండెడ్గా అంతా చాలా అన్నిటి మీద అవగాహన వచ్చే విధంగా మాకు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. అలాగే సమస్యలకు సంబంధించినటువంటి విషయాల్ని సభాపతి దృష్టికెళ్ళిన తర్వాత శాఖాపరంగా ఆ సమస్య పరిష్కారాలకు సంబంధించిన నిధులు కేటాయింపులో సంబంధిత శాఖ మంత్రులు మీకు ఇచ్చినటువంటి అవకాశం ఎలా ఉంది? యాక్చువల్గా 0 అవర్లో ఎవరైనా ఏదైనా చెప్తే రాసుకుంటారు, తర్వాత అది వెళ్తుంది. కానీ ఇక్కడ కొత్తగా 0 అవర్లో ఎవరైనా సమస్యలు లేవనెత్తితే సంబంధిత మంత్రి వెంటనే ఆయన నుండి సమాధానం కూడా తీసుకుంటున్నారు. అలాగే మేము ఏదైనా చెప్తే మంత్రులు రాసుకొని మళ్ళీ దానికి సమాధానం కూడా చెప్తున్నారు. సో మేము చెప్పిన సమస్యలు ప్రతి ఒక్కటి నోట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. తప్పకుండా ఇది ఫ్యూచర్లో పరిష్కారం మార్గంగా ఇది అవుతుంది. తప్పకుండా ఇది అన్నీ కూడా పరిష్కారం అవుతాయని చూస్తారు. అయితే ఇంత కష్టకాలంలో ఇంత ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా రాష్ట్ర బడ్జెట్ని అన్ని వర్గాలని అన్ని రకాలు అటు అభివృద్ధి సంక్షేమం అన్ని విషయాల్ని బేరీ చేసుకొని ఇలా చేయడం కేవలం అది నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. ఆయనకున్న అపారమైన అనుభవం, రూపాయి ఒడిసిపట్టి ఆయన చిన్న మైక్రో మైనర్ మేజర్ ఇరిగేషన్ అయితే ఎలాగ ఆయన శ్రద్ధ చూపుతారో అలాగే ఈ డబ్బుల్లో ప్రతి డ్రాప్ వాటర్ని ఎలాగ ఒడిసిపడతాడో అలాగే ప్రతి రూపాయిని ఒడిసిపట్టి అది ఈరోజు ఆ బడ్జెట్ని రూపొందించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అది అంతా రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. టైం మీద 1వ తారీఖున జీతాలు ఇవ్వని పరిస్థితి నుండి ఈరోజు 1వ తారీఖుకి జీతాలు ఇస్తున్నాం, ప్రతి ఒక్కరికి 1వ తారీఖు పెన్షన్లు ఇస్తున్నాం. రోడ్లన్నీ గుంతలమయంతో ఉంటే అవి పూడ్చాం. అలాగే పోలవరం ప్రాజెక్టు మొదలెట్టించాం, అమరావతి రాజధానిని మొదలెట్టాం. అలాగే ఇక్కడ విశాఖ స్టీల్కి సమస్య ఇది తెచ్చి స్పష్టంగా అది ఆపించాం. అలాగే రైల్వే జోన్ తీసుకొచ్చాం. ఇలాగే ప్రతిదీ అది కూడా ప్రారంభం చేసాం. అది గ్రీన్ హైడ్రోజన్ HPCL అది 1,80,000 కోట్లతో అది స్టార్ట్ చేసాం. ఈ బడ్జెట్ సమావేశాల్లో శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలన్నీ తీర్చుకోవడానికి అవసరమైన నిధులన్నీ కూడా కేటాయిస్తున్న ఆశాభాగం ఉంది. తప్పకుండా కోటిరామ్మూర్తి స్టేడియం బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఒమరవెల్లి ఎత్తిపోతల పథకం చేస్తున్నాం. అమదాల వలస రోడ్డు కంప్లీట్ చేస్తున్నాం. అప్పట్లో ఒక రోడ్డు కంప్లీట్ అయిపోయే పరిస్థితి, ఇంకా అక్కడక్కడ కూడా హడిల్స్ ఉన్నాయి. ఇంకొక 6 నెలల్లో పూర్తయిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే వంశధార సెకండ్ ఫేజ్ ప్రాజెక్ట్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అలాగే మనకి ఏదైతే RMCలో రిపేర్స్ కానీ లిఫ్ట్లు కానీ ఇవన్నీ విషయాలు అన్నిటి కోసం కూడా బడ్జెట్లో కేటాయించడం జరిగింది. బీసీలకి ఇప్పుడు 500 కుట్టు మిషన్లు మాకు ఇక్కడ వచ్చాయి, అది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే లోన్లు కానీ పనిముట్లు కానీ మళ్ళీ అగ్రికల్చరల్ మెకనైజ్డ్ కోసం అవి కానీ పెద్ద ఎత్తున దాన్ని కేటాయించడం జరిగింది క్లియర్గా. అదే రైతు భరోసా కోసం కూడా ఇవ్వడం జరిగింది, తల్లికి వందనం కూడా ఇవ్వడం జరిగింది.
అయితే కొన్ని విషయాల్లో ఈ అన్నీ బేరీ చేసుకొని ఫైనాన్షియల్గా అన్నీ చూసుకొని ఇంకా ఇవ్వాల్సిన సూపర్ 6లో 1-2 ఉన్నాయి, అవి కూడా త్వరలో మళ్ళీ 2-3 నెలల తర్వాత చూసుకొని అది కూడా ప్రకటించడం జరుగుతుంది. ప్రజలంతా గమనిస్తున్నారు, ప్రజలు ఓర్పుతో ఉన్నారు. ఎందుకంటే కష్టాల్లో ఉన్నాం. 10 లక్షల కోట్ల అప్పుతో ముంచెత్తేశాడు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలంటే ఇంకా టైం పడుతుంది. దీనికి ప్రజలందరూ మద్దతు ఇస్తున్నారు. అయితే మధ్యకన్నా వీళ్ళకి తీసుకెళ్ళి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోయినా ఇప్పటికీ సిగ్గు ఒగ్గు లేకుండా ఈ వైసీపీ నాయకులు ధర్నాలని అదని జాబ్ క్యాలెండర్ ఊసెత్తన వాళ్ళు సిగ్గు లేకుండా మీరు రోడ్ల మీదకి వస్తే మీకు ఇంకేమో ఎవడు చెప్పాలి, మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు, బంగాళాఖాతంలో కలిపారు. ఇంకా సిగ్గు లేకుండా వీళ్ళే ఉత్తొత్తునే ఊదరగొట్టి డప్పు కొట్టి ఊరికినే జనాల్ని ఏదో తప్పుదో పట్టించడానికి చూస్తున్నారు. జనాలందరూ కూడా సంయమనంతో ఉన్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్నవన్నీ నిశ్చితంగా పరిశీలిస్తున్నారనే పూర్తి విశ్వాసం నమ్మకం మాకు ఉంది. ఆ దిశగా ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం సంక్షేమం దిశగా ముందుకు తీసుకెళ్తామని ప్రగాఢ విశ్వాసం నాకైతే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల పైన ఉంది. సో ఆయనతో పాటుగా మేము కూడా కష్టపడి ప్రతి ఒక్కరికి ఈ నా నియోజకవర్గంలో కూడా సంక్షేమం ఇటు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టి ఆ దిశగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల్లో పూర్తి స్థాయిలో సమస్యలను తెలియజేసేందుకు అవసరమైన సమయం కేటాయించడంతో పాటు ఆ సమస్యలకి పరిష్కారానికి కావాల్సిన నిధులు కూడా కేటాయించడంలో మాత్రం మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కూడా చొరవ మాత్రం తమకు నియోజకవర్గం ప్రజలకి ఈ అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకునే అవకాశం కలిగించేందుకు ఆ సభ దోహదపడుతుందని గొండిశంకర్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.